హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయిన వాట్సాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ స్టేటస్ వరకు అసలు వాట్సాప్ లేకుండా మన రోజు గడవదు కదా. ఈ అద్భుతమైన యాప్ వెనక ఉన్న కథ మీకు తెలుసా? దీని వెనక ఇద్దరు వ్యక్తుల పట్టుదల, ఫేస్బుక్ కంపెనీ ఇచ్చిన ఒక రిజెక్షన్ మరియు ఒక చిన్న ఐడియా ఉన్నాయి. ఈరోజు వీడియోలో వాట్సాప్ సక్సెస్ స్టోరీని క్లియర్గా తెలుసుకుందాం. వాట్సాప్ వెనక ఉన్న హీరోలు ఇద్దరు, జాన్ కోమ్ మరియు బ్రియాన్ యాక్టన్. వీళ్ళిద్దరూ ఒకప్పుడు యాహూ కంపెనీలో కలిసి పనిచేశారు. 2007లో యాహూ నుండి బయటకు వచ్చాక వాళ్లు కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో ఉద్యోగం కోసం అప్లై చేశారు. కానీ ఆ రెండు కంపెనీలు వీళ్లను రిజెక్ట్ చేశాయి. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత అదే ఫేస్బుక్ వేల కోట్లు పెట్టి వీళ్ల కంపెనీని కొనేసింది. అది వేరే విషయమనుకోండి. 2009లో జాన్ కోమ్ ఒక ఐఫోన్ కొన్నాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. అప్పట్లో మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్లు బిజీగా ఉన్నారా లేక అవైలబుల్గా ఉన్నారా అనేది తెలుసుకోవడం కష్టంగా ఉండేది. అందుకే తన స్నేహితులకు తన స్టేటస్ తెలియజేయడానికి ఒక యాప్ ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. జిమ్లో ఉన్నాను, బ్యాటరీ అయిపోతోంది, బిజీగా ఉన్నాను, ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి క్రియేట్ చేసిన యాప్ ఇది. అందుకే దీనికి వాట్సాప్ అని పేరు పెట్టారు. ఇది ఇంగ్లీష్లోని వాట్సాప్ అంటే ఏంటి సంగతులు అనే మాటకు దగ్గరగా ఉంటుంది. మొదట్లో వాట్సాప్ అస్సలు క్లిక్ అవ్వలేదు ఫ్రెండ్స్. కేవలం జాన్ కోమ్ రష్యన్ స్నేహితులు మాత్రమే దీన్ని డౌన్లోడ్ చేసుకునేవారు. యాప్ పదే పదే క్రాష్ అయ్యేది. దీంతో విసుగు చెందిన జాన్ కోమ్ ఈ ప్రాజెక్ట్ ఆపేసి మళ్లీ ఉద్యోగంలో చేరదామనుకున్నాడు. కానీ బ్రియాన్ యాక్టన్ అతన్ని ప్రోత్సహించి ఇంకొన్ని నెలలు చూద్దామన్నాడు. అదే సమయంలో యాపిల్ కంపెనీ ఐఫోన్లో పుష్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్ తెచ్చింది. అంటే ఎవరైనా స్టేటస్ మారిస్తే వెంటనే మన ఫోన్కు మెసేజ్ వచ్చేది. ఇది వాట్సాప్కు ప్లస్ అయింది. యూజర్లు దీన్ని చాటింగ్ కోసం వాడటం మొదలుపెట్టారు. అప్పట్లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ఎస్ఎంఎస్ వాడేవాళ్లం. ప్రతి మెసేజ్కు పైసా వసూలు చేసేవారు. అలాగే లిమిటెడ్ అక్షరాలు మాత్రమే ఉండేవి. కానీ వాట్సాప్ ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా మెసేజ్ పంపే సదుపాయం ఇచ్చింది. నో యాడ్స్. జాన్ కోమ్ ఒక మాట మీద గట్టిగా నిలబడ్డాడు. మా యాప్లో ప్రకటనలు ఉండవు, యూజర్ల డేటాను అమ్మము అని. ఇదే వాట్సాప్ మీద ప్రజలకు నమ్మకాన్ని పెంచింది. సింప్లిసిటీ. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఫోన్ నంబర్తో లాగిన్ అయ్యే పద్ధతి అందరికీ నచ్చింది. వాట్సాప్ ఎదుగుదల చూసి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ షాక్ అయ్యాడు. తన ఫేస్బుక్ మెసెంజర్ కంటే వాట్సాప్ వేగంగా పెరుగుతోందని గ్రహించి దాన్ని కొనాలని నిర్ణయించుకున్నాడు. చివరికి 2014లో $19 బిలియన్, దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల భారీ మొత్తానికి ఫేస్బుక్ వాట్సాప్ను కొనేసింది. టెక్ ప్రపంచంలో ఇది ఇప్పటికీ అతిపెద్ద డీల్స్లో ఒకటి. ఏ కంపెనీ అయితే తనను రిజెక్ట్ చేసిందో అదే కంపెనీకి తన యాప్ను భారీ ధరకు అమ్మడమంటే జాన్ కోమ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్ చేతికి వచ్చాక వాట్సాప్ రూపే మారిపోయింది. వాట్సాప్ వెబ్, కంప్యూటర్లో కూడా వాడుకునే సదుపాయం, వాయిస్ అండ్ వీడియో కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. మీ మెసేజ్ మీరు పంపిన వ్యక్తి తప్ప మధ్యలో ఎవరు చివరికి వాట్సాప్ కూడా చూడలేరు. వాట్సాప్ పే. ఇప్పుడు పేమెంట్స్ కూడా వాట్సాప్ ద్వారానే చేసేస్తున్నాం. వాట్సాప్ ప్రయాణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మనల్ని ఎవరైనా తక్కువ చూసినా, రిజెక్ట్ చేసినా బాధపడకుండా మన పని మనం చేసుకుంటూ పోతే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక చిన్న స్టేటస్ అప్డేట్ యాప్ ఈరోజు ప్రపంచంలో 200 కోట్ల మందిని కలుపుతోంది. మీకు వాట్సాప్లో నచ్చిన ఫీచర్ ఏంటి? అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వాట్సాప్లో టైం వేస్ట్ చేయకుండా హెల్దీగా ఉండండి. బాయ్ బాయ్.